అందరికీ నమస్కారం. కనకదుర్గమ్మ కథను గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. ఒకప్పుడు విజయవాటికను మాధవవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో చిన్న చిన్న సంస్థానాలు ఎన్నో ఉండేవి. అప్పటికి ఇంకా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడలేదు. మాధవవర్మ ప్రజలను కన్న బిడ్డలలాగా చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలన సాగించేవాడు. ఆయన దుర్గమ్మని తమ కులదేవతగా ఆరాధించేవాడు. ఆయన తరచుగా అరణ్య మార్గం ద్వారా ఇంద్రకీలాద్రిని చేరుకొని అమ్మవారికి పూజాదికాలు జరిపిస్తూ ఉండేవాడు. ఆనాటి ప్రజలు అమ్మవారిని గ్రామదేవతగా భావించి ఆరాధిస్తూ ఉండేవారు. అయితే అమ్మవారు రాత్రివేళల్లో తన మందిరాన్ని వదిలి కొండ దిగి వచ్చి గ్రామ సంచారం చేస్తూ అర్ధరాత్రి దాటాక తిరిగి తన కొండకి వెళ్తూ ఉంటుందని ప్రజలు ప్రభువు నమ్మేవారు. అప్పట్లో నమ్మకాలకి అనేక నిదర్శనాలు కూడా ఉన్నాయి. అందుచేత స్థానిక ప్రజలు పగటిపూట మాత్రమే కొండ ఎక్కి అమ్మవారిని దర్శించుకునేవారు. పూజారి కూడా చీకటి పడకముందే అర్చనలు ముగించుకొని కొండ దిగి ఊళ్ళోకి వచ్చేసేవాడు. ఆటవిక జాతుల వారు ఎక్కువగా అమ్మని దర్శించుకుంటూ ఉండేవారు. మాధవవర్మకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆయన నిత్యము తన భవనంలో అమ్మవారిని పూజిస్తూ తనకి సంతానం ప్రసాదించమని ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థనలు ఫలించి ఒక రాత్రి అమ్మవారు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చింది. నాయనా, నేను నివసిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్భేద్యమైనది, పవిత్రమైనది. అయినా నా భక్తులు నన్ను దర్శించుకోవడానికి కనీస వసతి సౌకర్యాలు కూడా లేవు. ఈ సంస్థానాన్ని పరిపాలిస్తున్న ప్రభువుగా ఆ ఏర్పాట్లు చేయించు. నీకు వంశాంకురాన్ని ప్రసాదిస్తాను అని స్వప్నంలో రాజుకి తెలియజేసింది దుర్గమ్మ. మాధవవర్మ చాలా ఆనందించాడు. తనకు ఉన్న కొద్దిపాటి వనరులతో కొండకి మెట్ల మార్గాన్ని నిర్మించాడు. అమ్మవారి విగ్రహం పైన చిన్న ఆలయాన్ని, దాని ముందు ఒక మంటపాన్ని కట్టించాడు. అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యాలకి గాను ఇనాములు ఏర్పాటు చేయించాడు. సామాన్య ప్రజానీకం అమ్మవారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అమ్మవారు కనికరించింది. మాధవవర్మకి సలక్షణుడైన కుమారుడు జన్మించాడు. ప్రజలు ప్రభువు ఎంతో ఆనందించి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. యువరాజు క్రమక్రమంగా యుక్తవయస్కుడయ్యాడు. అతడు అమ్మవారి భక్తుడే. అలా తండ్రి కొడుకు నిత్యము అమ్మవారిని సేవిస్తూ ఉండేవారు. మాధవవర్మ న్యాయము ధర్మము తన రెండు కళ్ళుగా భావిస్తే యువరాజు న్యాయధర్మ పరిరక్షణలో తండ్రిని మించిన తనయుడిలా భాషించాడు. యువరాజు రాజ్యాధికారం చేపడితే అలనాటి శ్రీరామచంద్రునిలా రామరాజ్యం వస్తుందని ప్రజలు చెప్పుకునేవారు. తన కొడుకు పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం, ప్రేమ చూసి మాధవవర్మ మిక్కిలి సంతోషించేవాడు. అలాంటి సుపుత్రుని తమకు ప్రసాదించిన అమ్మవారికి నిత్యము కృతజ్ఞతలు చెప్పుకునేవాడు రాజు. ఇలా కాలం ఆనందంగా సాగుతూ ఉండగా విధి బలవత్తరమై ప్రజల్ని విషాదంలో ముంచే సంఘటన ఒకటి ఊహించని విధంగా జరిగిపోయింది. ఒకరోజు ఒక పేదరాలు తన 7 ఏళ్ల కొడుకుని వెంటబెట్టుకొని దుర్గమ్మ కొండ సమీపంలో చింత చిగురు కోసుకోవడానికి వెళ్ళింది. ఆమె తన పనిలో నిమగ్నమై ఉండగా కొడుకు ఆ పక్కనే ఆడుకోసాగాడు. అంతలో సాయం సమయం కావచ్చింది.
చీకటి పడితే అమ్మవారు కొండ దిగి సంచారానికి వస్తుందని, ఆ సమయంలో ఆమె కంటపడ్డవాళ్ళు నెత్తురు కక్కుకొని చస్తారని జనం చెప్పుకునేవారు. అందుచేత ఆ పేదరాలు గబగబా తన పని ముగించుకొని చీకటి పడకుండా తన ఇంటికి చేరుకోవాలన్న ఆరాటంలో కొడుకుని వెంటబెట్టుకొని వడివడిగా నడవసాగింది. తల్లి కంటే ముందుగా ఆమె చెయ్యి వదిలించుకొని పరిగెత్తసాగాడు ఆ పసివాడు. ఆగరా అంటూ అరుస్తూ కొడుకుని మందలిస్తూ వెనుక నడవసాగింది ఆ పేదరాలు. అయితే ఆ పసివాడు తల్లి మాటలు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకు పరిగెత్తి ఓ మలుపు తిరిగాడు. సరిగ్గా అదే సమయంలో అదే మార్గాన వెనుక నుంచి ఒక రథం మీద వేగంగా దూసుకు వస్తున్న యువరాజు ఆ మలుపులో చాలా దురుసుగా రెట్టించిన వేగంతో రథాన్ని నడిపాడు. ఆ రథచక్రాల కింద నుంచి లేస్తున్న ధూళికి అతడికి మరేమీ కనిపించే అవకాశం లేదు. రథచక్రాలు, అశ్వాల పరుగులు, చప్పుళ్ళకి మరే శబ్దాలు వినిపించే పరిస్థితే లేదు. అలా అమిత వేగంగా పరిగెడుతున్న ఆ రథ అశ్వాల ధాటికి అదుపులో ఆ పసివాడు తూలి కింద పడ్డాడు. మరుక్షణం రథచక్రాలు ఆ బాలుడి దేహం మీదుగా సాగిపోయాయి. బాలుడి ఆక్రందన కూడా ఆ హోరులో వినిపించలేదు. యువరాజు అది గమనించకుండా ముందుకు సాగిపోయాడు. అంతలో ఆ బాలుడి తల్లి అక్కడికి పరిగెత్తుకొచ్చింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో గిలగిల తన్నుకుంటూ ఉన్న కొడుకును చూసి దుఃఖంతో గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయింది. బాబూ అని విలపిస్తూ కొడుకుని ఒడిలోకి తీసుకుంది ఆ తల్లి. ఆ బాలుడు అమ్మా అని ఏడుస్తూ తల్లి ఒడిలో శాశ్వతంగా కన్ను మూశాడు. ఆ తల్లి గుండె దుఃఖంతో చెరువైపోయింది. అమ్మా దుర్గమ్మ తల్లి, బిడ్డలు లేరన్న నా చింత తీర్చి నాకు కొడుకును ప్రసాదించావు. ఇంతలోనే మళ్ళీ నన్ను దిక్కులేని దాన్ని చెయ్యడానికి నీ మనస్సెలా ఒప్పింది తల్లి అని వాపోయింది. నా కడుపులో ఇలా ఎందుకు చిచ్చు పెట్టావమ్మా అంటూ గుండెలు బాదుకొని ఏడ్చింది. కానీ ఆ తల్లి మర ఎవరు ఆలకిస్తారు? ఆమె కడుపు కోత ఎలా తీరుతుంది? ఆమె ఆక్రోశం కాస్త ఆవేశంగా మారింది. కొడుకు శవాన్ని భుజాన వేసుకొని రాజసభకి బయలుదేరింది. ఆ రాత్రి మాధవవర్మని న్యాయం కోరుతూ ధర్మగంట మోగించింది. ఇప్పుడు వేళగాని వేళ ఆ ధర్మఘంటారావం వినిపించేసరికి మాధవవర్మ తక్షణం సభ ఏర్పాటు చేయించాడు. ధర్మగంట మోగించిన తల్లిని కొడుకు శవంతో సహా సభలో ప్రవేశపెట్టారు. మాధవవర్మ ఆ బాలుని శవాన్ని చూస్తూనే తీవ్రంగా కలత చెంది, ఎవరమ్మా నువ్వు? ఆ బాలుడెవరు? ఏం జరిగింది అని అడిగాడు అనునయంగా. ఘోరం జరిగింది మహారాజా. ఒకడు నా ఒక్కగానొక్క కన్నబిడ్డని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. నా కొడుకుని చంపి నన్ను జీవత్శవాన్ని చేశాడు ప్రభు అంటూ దుఃఖంతో బావురుమంది ఆ తల్లి. సభకి చేరిన ఊరి జనం బిడ్డని పోగొట్టుకున్న ఈ తల్లికి న్యాయం చెయ్యాలి అని అన్నారు. మాధవవర్మ వాళ్ళని ఉద్దేశిస్తూ, మా పాలనలో అధర్మానికి అన్యాయానికి తావులేదు. ఈ బాధితురాలికి తప్పక న్యాయం జరిపిస్తాం అని సభకి హామీ ఇచ్చి ధైర్యంగా, చెప్పమ్మా, నీ కుమారుని మృతికి కారకుడెవరు అని అడిగాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో నాకు తెలియదు ప్రభు. ఎవరో రథం తోలుతూ రాజప్రాసాదం వైపు వెళ్ళారు అని విన్నవించుకుంది. మాధవవర్మ ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆ శిశువును చంపిన వారిని ఎక్కడ ఉన్నా బంధించి వెంటనే మరణదండన విధించమని ఆదేశించాడు. ఆ తరువాత వేగుల ద్వారా ఆ శిశువుకు ప్రమాదం జరిగినదని, తన కొడుకు వల్లనేనని తెలుసుకొని ప్రజలకు ఒక న్యాయం, ప్రభువులకు ఒక న్యాయం లేదని వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు. మంత్రులు, సామంతులు, ప్రజలు, ప్రభు, మాకు అన్యాయం జరుగుతుంది,
మీకు లేక లేక కలిగిన ఏకైక సంతానం. మీ తరువాత రాజ్యభారం వహించువారు ఎవరూ లేరు. యువరాజుని క్షమించమని అందరూ విన్నవించుకున్నారు. కానీ మాధవవర్మ అలా వీలు లేదు, వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ మర్నాడు సూర్యోదయ సమయంలో అశేష జన సమక్షంలో యువరాజుకి బహిరంగంగా మరణదండన శిక్ష అమలు జరిపించాడు మాధవవర్మ. అప్పుడు ఒక్కసారిగా ఆకాశమంతా తళతళ మెరుపు మెరిసింది. ఆ మెరుపు మధ్య నుంచి కనకవర్షం కురవసాగింది. రాజు ప్రజలు నిశ్చేష్టులై చూస్తూ ఉండగా 4 ఘడియల పాటు కనకవర్షం కురిసింది. ఆ బంగారం వర్షంలా కురవడానికి దుర్గమ్మే కారణమని గ్రహించిన మాధవవర్మ, తల్లి దుర్గమ్మ, నీ లీలలు తెలుసుకోవడం మా వంటి సామాన్యులకు ఎలా సాధ్యం? నువ్వు ప్రసాదించిన నా కుమారుని నువ్వే తీసుకున్నావు, ఇప్పుడేమో అపార కరుణావృష్టి కురిపించావు. ఏమిటమ్మా నీ లీలలు అని ప్రార్థించాడు. అప్పుడు అంతరిక్షం నుండి, రాజా, నీ ధర్మనిరతికి మెచ్చి కనకవర్షం కురిపించాను. నీ భక్తికి మెచ్చి నీ కుమారునికి, ఆ పేదరాలి కుమారునికి ప్రాణదానం చేస్తున్నాను. మీరు మీ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లండి అని దేవి వాక్కు వినిపించింది. యువరాజు, ఆ బాలుడు నిద్రలో నుంచి లేచిన వాళ్లలాగా మేలుకున్నారు. తల్లి దుర్గా, కనకవర్షం కురిపించి మా పాలిట కనకదుర్గవు అయ్యావు. నీ కరుణా కటాక్షాలతో ఈ విజయవాటికను కనకవాడగా మార్చావు. జేజేలు తల్లి, జేజేలు అని ప్రార్థించారు రాజు, ప్రజలు. అలా దుర్గాదేవి ఆనాటి నుంచి కనకదుర్గ అయింది. ధన్యవాదాలు.